నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు జంట జలాశయంలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇటు ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు ప్రమాదకర స్థాయిలో ప్రస్తుతం ప్రవహిస్తుంది. ప్రస్తుతం నేను హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నాను. నిన్న రాత్రి 11 గేట్లు ఎత్తి ఇటు నీళ్లు దిగువకు విడుదల చేశారు. ఈ రోజు 9 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఏ విధంగా ఉధృతంగా ప్రవహిస్తుందో. ఇప్పటికే ఇక్కడ నుండి భారీగా నీరు అనేది కూడా ఇటు మూసీ నదిలో కలవడంతో అక్కడ మూసీ నది ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి ఏవైతే 11 గేట్లలో మొత్తం 9 గేట్లు ఎత్తి దాదాపు 9 అడుగుల మేర ఎత్తి ప్రస్తుతం నీటిని మొత్తం కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. మనం గేట్లను ఎత్తినటువంటి దృశ్యాలు చూడొచ్చు ఏ విధంగా వాటర్ ఫ్లోటింగ్ ఉన్నది అనేది కూడా. దాదాపు 9 గేట్లు అనేది ఎత్తారు. 9 గేట్లు ఎత్తి వాటర్ మొత్తం కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా కూడా వెళ్ళాటు ఏదైతే మూసీ నదిలో ప్రస్తుతం కలుస్తుంది. ఇప్పటికే కురుస్తున్నట్టు ఇంకా దాదాపు 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండడంతో ఇటు పరివాహక ప్రాంత ప్రజలను ఇప్పటికీ అప్రమత్తం చేశారు. ఇంకోవైపు భారీగా నీరు అనేది వరద ప్రవాహం అనేది ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే ఏదైతే నార్సింగి బోరార్ ఎగ్జిట్ కావచ్చు మొత్తం కూడా రోడ్డుపైకి వాటర్ రావడంతో ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు ఎగ్జిట్ని కూడా ఏదైతే రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి సర్వీస్ రోడ్డు ఉంటుందో అది పూర్తిగా క్లోజ్ చేశారు. అదేవిధంగా ఏదైతే నార్సింగ్కి సంబంధించినటువంటి ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా పూర్తిగా క్లోజ్ చేసి ఎవరిని కూడా ప్రస్తుతం అనుమతించడం లేదు. భారీగా కురుస్తున్నటువంటి ఏదైతే వరద నీరు మొత్తం కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరు మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం దిగువకు విడుదల చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది. ఇంకోవైపు గండిపేట మొత్తం 15 గేట్లు మొత్తం కూడా ఎత్తారు. మొత్తం ఎత్తి నీరు మొత్తం కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద దాదాపు వారం రోజుల నుంచి కూడా నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురవడంతో భారీగా వరదపు నీరు మొత్తం కూడా వచ్చి ఇటు జంట జలాశయాల్లో కలవడంతో ఎక్కువగా మొత్తం కూడా ఒక్కసారిగా వరద ప్రవాహం అనేది పెరిగింది. వరద ప్రవాహం పెరిగి ఇంట్లో అనేది మనకు 18,500 క్యూసెక్ ఉండగా అదేవిధంగా అవుట్లో అనేది 20,872 క్యూసెక్ల వాటర్ అనేవి ప్రస్తుతం విడుదల చేస్తున్నారు. ఇంకోవైపు ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తారు. 15 గేట్లు ఎత్తి 9 అడుగుల మేరకు పైకి 15 గేట్లు కూడా 9 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు మంచిరేవుల నుండి నార్సింగికి పూర్తిగా రాకపోకలు కూడా బంద్ చేశారు. రానున్నటువంటి 2 రోజులు కూడా భారీగా వర్షాల సూచన జారీ చేయడంతో ఇంకెక్కువగా వర్షం వచ్చే అవకాశం ఉంటే భారీగా వరద నీరు కూడా రావడంతో ఇప్పటికే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు జంట జలాశయాలైనటువంటి హుసేన్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు పెద్ద ఎత్తున ఇటు వరద నీరు వచ్చి చేరుతుంది. ఎప్పటికప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉంది, ఇన్ఫ్లో కావచ్చు అవుట్ఫ్లో ఏ విధంగా ఉందని కూడా ప్రతి క్షణం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. 24/7 ఇక్కడ ఇంజనీర్లు కూడా ఇక్కడ నిత్యం ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఒకవైపు ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు వస్తున్నటువంటి ఏదైతే వాటర్ మొత్తం కూడా ఒక్కసారిగా అటు మూసీ నదికి అనేది ప్రవాహం పెరిగింది. దీంతో ఇప్పటికే అటు ముషరంబాగ్ బ్రిడ్జ్ కావచ్చు మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ఎక్కడికక్కడ మొత్తం జనజీవన అస్తవ్యస్తమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ వాటర్ మొత్తం కూడా పోయి మూసీ నదిలో కలవడంతో ముషరంబాగ్ బ్రిడ్జ్ అదేవిధంగా చాదర్ఘాట్ బ్రిడ్జ్ మొత్తం కూడా మునిగిపోయింది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఎంత వేగంగా ఆ వాటర్ అనేవి వెళ్తున్నాయో. దాదాపు 18,500 క్యూసెక్ల వాటర్ అనేవి ఇన్ఫ్లోగా ఉన్నది. ఇంకోవైపు 20,000 పైగా క్యూసెక్ల వాటర్ అనేవి అవుట్ఫ్లోగా ఉన్నది. ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంత ప్రజలతో పాటు ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. నగరానికి ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లో కావచ్చు అవుట్ఫ్లో ఏ విధంగా ఉంది, గంటకు పెరుగుతుందా తగ్గుతుందా అనేది నిత్యం మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హిమాయత్ సాగర్ దగ్గర 9 గేట్లు ఎత్తారు. 9 గేట్లను మొత్తం 5 అడుగుల
5 అడుగుల ఎత్తు మేర ఎత్తి కిందికి దిగువకు వాటర్ని అనేది కూడా విడుదల చేస్తున్నారు. మొత్తం మీద అటు ఉస్మాన్ సాగర్లో దాదాపు 11 గేట్లు ఎత్తారు, ఇంకోవైపు గండిపేటలో 15 గేట్లు ఎత్తారు. మొత్తం మీద ఒక్కసారిగా నగరంలో కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలతో ఇటు ఎగువ నుంచి కూడా ఎక్కువగా వరద నీరు రావడంతో భారీగా ఇటు జంట జలాశయంలో వరద నీరాన్ని వచ్చి చేయడంతో ప్రస్తుతం వీటిని మొత్తం కూడా దిగువకు విడుదల చేయడంతో ఇదంతా వెళ్ళి కూడా మూసీ నదిలో కలుస్తుంది. మూసీ నదిలో కలవడంతో ఒక్కసారిగా ప్రవాహం అనేది పెరిగింది. ప్రవాహం పెరగడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రస్తుతం సూచనలు జారీ చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఒక్కో గేట్ అనేది 5 అడుగుల ఫీట్ల మేర 5 అడుగుల మేర ఎత్తి వాటర్ అనేది విడుదల చేస్తున్నారు. మొత్తం ఇక్కడ హిమాయత్ సాగర్ దగ్గర 9 గేట్లు, ఉస్మాన్ సాగర్ దగ్గర 11 గేట్లు, ఇంకోవైపు గండిపేట దగ్గర 15 గేట్లు. ఈ విధంగా ఎత్తి ఒక్కసారిగా అటు మూసీ నదికి ప్రవాహం అనేది పెరిగింది. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. రానున్నటువంటి 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉండడంతో ఇంకా ఏదైతే వాటర్ ఫ్లో అనేది ఇంకా పెరగడంతో వాటర్ ఫ్లో ఇంకా పెరిగే అవకాశం ఉందో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పటికి మానిటరింగ్ చేసి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, జంట జలాశయాల దగ్గర ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ దగ్గర ఏ విధంగా ఉందో కూడా ప్రతిక్షణం చేస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం 9 గేట్లు ఎత్తారు. 9 గేట్లు ఎత్తి వాటర్ మొత్తం కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉండడంతో నార్సింగ్ నుండి మంచిర్యాలకు సంబంధించినటువంటి రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఇంకోవైపు రాజేంద్ర నగర్ సంబంధించిన ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా పూర్తిగా క్లోజ్ చేసి అందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటూ కూడా అక్కడిని కూడా ఎవరిని అలౌ చేయకుండా ప్రతి క్షణం కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏ క్షణమైనా మూవ్ అవడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ. ఎందుకంటే ఏ క్షణమైనా ఫ్లోటింగ్ అనేది ఎక్కువయ్యి ఒకవైపు ఇళ్లలో కూడా ముచ్చేసే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తలు ఉండాలంటూ కూడా ఈ పరివాహక ప్రాంత జంట జలాశయాల్లో దగ్గర ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజల్ని ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఒకవైపు జంట జలాశయాల దగ్గరకు వచ్చి ఇంకోవైపు ఏదైతే ముషిరాబాద్ బ్రిడ్జ్ దగ్గర ప్రస్తుతం ఏదైతే ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుందో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేసిన మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ వరద ప్రవాహం అనేది ఎంత వేగంగా వస్తుందో మొత్తం ఒక్కసారిగా మనం విజువల్స్లో కూడా చూసుకున్నట్లయితే దీన్ని పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు. చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో ఎవరిని కూడా అనుమతించడం లేదు. ప్రస్తుతం మొత్తం మీద వచ్చే 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉండడంతో ఇంకెక్కువ వరద నీరు వచ్చి చేయడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే కురుస్తున్నటువంటి గత వారం రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాలకు ఇటు జంట జలాశయంలో భారీగా వరద నీరు అనేది వచ్చి చేరింది. ఇంకా మరో 2 రోజుల పాటు కూడా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు ఉందో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఎవరైతే ఈ పరివాహక ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వారి కోసం ఇప్పటికే పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఏ క్షణమైనా ఆడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అవుట్లో కావచ్చు, ఇన్ఫ్లో ఏ విధంగా ఉందని కూడా ప్రతి క్షణం ఇక్కడ ఇంజనీరింగ్ విభాగం ప్రతి క్షణం కూడా పర్యవేక్షిస్తుంది. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం అయితే సూచనలు జారీ చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.